నమస్కారం, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట ICDS ఆధ్వర్యంలో శుక్రవారం శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో మరియు పోషణ పక్షం ప్రీ స్కూల్లో మేళా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అరుణ సూపర్వైజర్ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండడానికి పోషకాహారం తీసుకోవాలని 1000 డేస్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించి చెప్పడం జరిగింది. అంగన్వాడీ కేంద్రంలకు పిల్లలను పంపించాలని పిల్లలచే ప్రదర్శన కూడా చేయించడం జరిగింది. ఈ ప్రీ స్కూల్ మేళా చింతకుంట 1, చింతకుంట 2, రాజీవ్ గృహకల్ప, శాంతినగర్, పద్మానగర్ అంగన్వాడీ కేంద్రంలో క్లస్టర్ పరిధిలోని పిల్లలు హాజరై ప్రదర్శనలు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు అరుణ, ICDS సూపర్వైజర్, కొత్తపల్లి మండల్. ఈరోజు శుక్రవారం సభలో భాగంగా పోషణ్ మేళా కార్యక్రమము, పోషణ్ పక్షం కార్యక్రమం నిర్వహించి పోషణ్ మేళా ప్రీ స్కూల్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి తల్లులు అధిక మొత్తంలో మరి చింతకుంట గ్రామంలో పిల్లలు, అంగన్వాడీ స్కూల్కి వచ్చే పిల్లలందరూ హాజరైనారు. వాళ్ళు ఆటపాటలతో విద్యను ఎలా అభ్యసించాలో తల్లులకు వివరంగా చెప్పడం జరిగింది. అలాగే శుక్రవారం సభ గురించి చెప్పడం జరిగింది. శుక్రవారం సభలో హెల్త్ స్టాఫ్ వాళ్ళు, అంగన్వాడీలు మరి రక్తహీనత రాకుండా ఎలా చూసుకోవాలి, గర్భవతులు ఎక్కడ డెలివరీ కావాలి అనే విషయంపై హెల్త్ స్టాఫ్ వాళ్ళు ICDSకు సంబంధించిన వివరాలు చెప్పడం జరిగింది. పోషకాహారం ఎలా తీసుకోవాలి, 1000 డేస్ ప్రాముఖ్యత గురించి వివరించి చెప్పడం జరిగింది. అలాగే షుగర్ బోర్డు గురించి పరిచయం చేస్తూ షుగర్ ఉన్న ఆహార పదార్థాలు పిల్లలకు పెట్టకూడదని, షుగరు థమ్స్అప్ కానీ, బిస్కెట్స్ కానీ, కుర్కురేలు కానీ అలాంటి ఇచ్చినట్టయితే పిల్లలు ఒబేసిటీకి గురవుతారు, అనారోగ్యంతో గురవుతారు. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండాలని తల్లులకు వివరించి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఓకే, నమస్తే అందరికీ. నేను చింతకుంట పల్లెదావకాన మెడికల్ ఆఫీసర్ని, డాక్టర్ నవ్య నా పేరు. మేము ఇక్కడ శుక్రవారం సభ కండక్ట్ చేస్తుంటే మేము కూడా అటెండ్ అవుతున్నాము. ఇక్కడ వాళ్ళకి హెల్త్ టిప్స్ అందించడము, ముఖ్యంగా ఎనీమియా గురించి, మెన్స్ట్రల్ హైజీన్ గురించి, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ గురించి, ఇంకా నార్మల్గా డయాబెటీస్, హైపర్ టెన్షన్ దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళందరికీ హెల్త్ టిప్స్ ఇవ్వడంతో పాటు ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళని ఆరోగ్య మహిళా క్యాంప్కి కూడా రమ్మని చెప్పి అక్కడ వాళ్ళకి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హీమోగ్లోబిన్ చెక్ చేయడము, డయాబెటీస్, హైపర్ టెన్షన్, దాంతోపాటు ఒకవేళ వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు ఏమైనా అవసరమైతే శాంపిల్స్ తీసుకొని మా PHC కూడా సెండ్ చేస్తున్నాము. అక్కడ ఒకవేళ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళకి మేము రిపోర్ట్స్ అందించి అక్కడ నుండి మనం డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి కూడా రిఫర్ చేస్తున్నాం ఆరోగ్య మహిళా క్యాంప్ ద్వారా. అట్లా అటెండ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ శుక్రవారం సభ నుండి వచ్చి ఆరోగ్య మహిళకి అటెండ్ అయిన వాళ్ళు. దాంతోపాటు ఈ మనకి మహిళలందరికీ కూడా ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి నార్మల్ డెలివరీ అయ్యేలాగా మోటివేట్ కూడా చేస్తున్నాము. సో అట్లా మన PHCలో కూడా నార్మల్ డెలివరీస్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నాము మేము. ముఖ్యంగా గవర్నమెంట్ డెలివరీస్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి వీళ్ళని మోటివేట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ, పిల్లలకందరికీ నమస్కారం. పిల్లలందరికీ నా యొక్క ఆశీర్వాదాలు. మా శుక్రవారం సభ అంగన్వాడీలో పెట్టినందుకు మా యొక్క మహిళలు అందరికీ ఆరోగ్యవంతం ఉండాలని, పిల్లలకు పోషకాహారాలు మంచిగా పెట్టాలని, ఏదైనా తెలియని వస్తువులు కూడా తినద్దు, మన మజా కానీ ఈ పోషకాహారాలు ఏవి మంచివో ఏవి చెడు మా మేడం గారు అందరు వచ్చి ఈ గ్రామ సభలో శుక్రవారం గ్రామ సభలో తెలిపినందుకు మా యొక్క మహిళలకు పోషకాహారాలు మా యొక్క ఈ శుక్రవారం సభ కాకుండా మళ్ళీ ఒక హెల్త్ సెంటర్ కూడా నిర్వహించారు. దాని ఆరోగ్యంగా దానికి ఆరోగ్య మహిళ అని ఇక్కడ పెట్టారు క్యాంపు. దాంట్లో రక్త పరీక్ష, షుగర్, BP అన్నిటికీ చేసి దానికి మనకు మంచిగానే రిజల్ట్ వచ్చింది. రక్తం కొద్దిగా తక్కువ ఉన్న వాళ్ళకు పోషకాహార అది మన ఐరన్ ట్యాబ్లెట్స్ ఇచ్చిండ్రు. దానికి మా మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రోగ్రాంలు పెట్టినందుకు కలెక్టర్ గారికి
అందరికీ నమస్కారం. హెల్త్ సూపర్వైజర్ కొత్తపల్లి. ఇక్కడ శుక్రవారం సభ జరిగిస్తున్నందుకు చాలా వందనాలండి. ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ముఖ్యంగా మహిళలు ఎందుకంటే ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోరు కనుక ఈ యొక్క ప్రోగ్రాం పెట్టి వాళ్ళకు మనము ఆరోగ్య సమస్యలు ఏమేమి ఉంటాయో వాళ్ళకు ఇక్కడ చెప్పి మరి ఒక అవకాశం వాళ్ళకి ఏంటంటే ఆరోగ్య మహిళ ద్వారా మన జిల్లా కలెక్టర్ గారు మేడం గారు ఒక ప్రోగ్రాం అనేది కండక్ట్ చేస్తున్నారండి. ప్రతి ఒక్క విలేజ్లో ఆరోగ్య మహిళ గురించి ఆ ఆరోగ్య మహిళ ప్రోగ్రాంకు వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్క ఆరోగ్య మహిళ వారి సమస్యలు ఏంటిదంటే వాళ్ళకు రక్తహీనత కావచ్చు, లేకుంటే బీపీ, షుగరు, ఎందుకంటే ఈ ఒత్తిడి ఇప్పుడు ఈ జీవన శైలి విధానంలో వాళ్ళు తీసుకుంటున్న ఆహారమే కావచ్చు, ఒత్తిడిలే కావచ్చు, ఇంకా విష పదార్థాలు దేని గురించి అయినా కూడా వాళ్ళకు ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటలేరు కనుక వాళ్ళకి, ఎందుకంటే ఈ ప్రోగ్రాం ద్వారా వాళ్ళకు ప్రతి ఒక్క టెస్టులు అండి, మేము టెస్టులు కూడా ఎందుకంటే ఇప్పుడు అవుట్ రీచ్ అంటే మేము సెంటర్లోనే కాక వాడవాడలో కూడా మేము ఈ యొక్క అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నామండి ఆరోగ్య మహిళ గురించి. అక్కడ ఎంతోమంది మహిళలు ఉత్సాహంగా పాల్గొంటూ వారి అంటే బీపీ, షుగర్ ప్రతి ఒక్కటి వాళ్ళు టెస్ట్ చేయించుకొని వారికి రక్తహీనత ఉంటే వాళ్ళకి మేము ఐరన్ టాబ్లెట్స్, మరి ముఖ్యంగా టాబ్లెట్సే కాకుండా వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ముఖ్యంగా ఆహారంతోనే వాళ్ళు రక్తహీనతను ఇంకా నియంత్రించుకోవాలని ఆరోగ్యం గురించి వాళ్ళకు ఈ యొక్క పోషకాహారం గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుందండి. ఈ యొక్క ప్రోగ్రాం ఇంకా మేము సక్సెస్గా చేసుకునేందుకు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన జిల్లా కలెక్టర్ గారికి, మరి ముఖ్యంగా విలేజ్లో ఉంటున్న ప్రతి ఒక్క మహిళ దీన్ని సద్వినియోగం చేసుకొని దీని నుండి జీవన శైలిని మార్పులు తెచ్చుకొని వాళ్ళు ఆరోగ్యంగా, వాళ్ళ కుటుంబం కూడా ఆరోగ్యకరంగా ఉండాలని ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.